హలో ఆల్, ఇవాళ మరొక వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ డే వచ్చేసి థర్స్డే అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుందండి. ఇవాళ మా సిస్టర్ని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. తనైతే ఈ క్లిప్స్ అక్కడైతే షూట్ చేసిందండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎందుకు పంపించానంటే కొంచెం మనీ ప్రాబ్లం ఉండే, సో మా అమ్మ వాళ్ళైతే ఇస్తానన్నారు, సో అందుకే పంపించాను. ఇంకా నేను వెళ్ళి తెచ్చుకోవడానికైతే అవైలబుల్ లేదండి, ఎందుకంటే నేను అప్పటికప్పుడు రెడీ అవ్వాలి, ఇవన్నీ నాకు ఓపిక అయితే లేదండి. ఎందుకంటే ఒకవేళ వెళ్ళినా కూడా ఒక 2-3 డేస్ అయితే ఉండాలి అనిపిస్తుంది. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మా హస్బెండ్కి ఫుడ్ అవన్నీ ప్రాబ్లం అవుతుందండి. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ టైంలో బయటే తింటారు, ఇంకా ఈవినింగ్ కూడా తింటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది కదా అండి. సో అందుకే వెళ్ళలేదు. ఇంకా అది కాక మా అమ్మ వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం ఇష్టం లేదండి నాకు. ఎందుకంటే అండి ఇప్పుడు మనము వాళ్ళకి ఇచ్చే స్టేజ్లో ఉండాలి మనీ, కానీ వాళ్ళ దగ్గర మనం తీసుకొని మనకి పెళ్ళయి పిల్లలు పుట్టినా కూడా ఇప్పుడు కానీ మనీ తీసుకుంటున్నానే అనేసి బాధ అవుతుంది. ఇప్పుడు మా నాన్న వాళ్ళ ఏజ్ 50+ అండి, మా అమ్మకి 40+. సో ఇప్పుడు ఈ ఏజ్లో మనం వాళ్ళకి ఇవ్వాల్సిన టైంలో వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే ఎలా ఉంటుందండి చెప్పండి. సో అందుకే నాకు బాధ అవుతుంది. ఇంకా సిచ్యువేషన్స్కి తగ్గట్లు మనం కూడా వెళ్తూ ఉండాలి కదా అండి. అలాగని మీ హస్బెండ్ ఇవ్వరా అనేసి అనుకుంటారేమో. మా హస్బెండ్ కానీ ఇస్తారండి, కానీ ఏం చేయలేము. కొన్ని స్టార్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ అవ్వాలంటే కొంచెం మనీ అయితే ఉండాలి కదా అండి. సో అది సక్సెస్ అవ్వడం కోసము నేనైతే మనీ అందరి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ దేవుడు ఏం చేస్తాడో నాకు తెలీదు. నేను చేయాల్సిన కృషి అయితే చేస్తున్నాను. లాస్ట్ రిజల్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో చూడాలి. సో నేనైతే గివ్ అప్ అయితే ఇవ్వాలి అనుకోవడం లేదండి. సో నాతో పాటు దేవుడు కూడా హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నాను. నేనైతే 90% నా ఎఫర్ట్స్ అయితే పెడతాను, ఇంకా 10% అయితే దేవుడైతే చూసుకుంటాడు అనేసి అనుకుంటున్నాను. ఇంకా రేపు ఫ్రైడే కదా అండి, గ్యాస్ కౌంటర్ అంతా కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ కదా అండి, ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా ఇవాళ వ్లాగ్లో అయితే ఏమేమో మాట్లాడేస్తున్నాను, నాకైతే ఏం అర్థం కావట్లేదండి అసలు. ఇంకా నా బాధనైతే మీతో షేర్ చేసుకునే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి. ఇదే కదండి నా బాధలు, నా సంతోషాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఏం లేదండి. ఇంకా నిన్న ఈవినింగ్ కానీ టిఫిన్ కోసం అయితే ఏమీ వేయలేదు, అంటే నానపెట్టలేదు. ఇంకా అలసందులు ఉండే, అవైతే ఒక 2-3 అవర్స్ నానపెట్టేశాను. మార్నింగ్ లేవగానే నానబెట్టేశాను. ఇంకా 9 కల్లా ఉడకపెట్టి నేను మా పాప ఉన్నాం కదా, ఇంకా అవైతే తినేసాము. ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి అక్కడక్కడ ర్యాండమ్గా అయితే షూట్ చేశానండి. ఇంకా బాధలో ఉన్నాను కదా, ఇవి కూడా నేను షూట్ చేయలేదు. మా సిస్టర్ అయితే ఈవినింగ్ వచ్చి షూట్ చేసింది. మా హస్బెండ్ అయితే ఇంకా ఈవినింగ్ కాల్ చేసి వడకి నానబెట్టు, ఇంకా ఈవినింగ్ వడలు చేసుకుని చికెన్ చేసుకుని తిందాము అనేసి చెప్పారు. ఇంకా వడకి నానబెట్టి ఇక్కడైతే మిక్సీకి అయితే వేస్తూ ఉన్నానండి. ఇంకా మా హస్బెండ్ కానీ ఒక 2 డేస్ నుంచి వడలు చేయమని అడుగుతున్నారు. నేనైతే డిలే చేస్తూ ఉన్నాను, రేపు చేస్తా అనేసి. ఇంకా ఇవాళ చికెన్ తెచ్చారు కదా, సర్లే 2 డేస్ నుంచి అడుగుతున్నారు అని చెప్పేసి ఇవాళైతే చేశాను. చికెన్ అయితే షూట్ చేయలేదండి మా సిస్టర్, కానీ ఇంకా వడలు ఒక్కడే షూట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నా స్టైల్లో చికెన్ ఎలా చేస్తాను, ఫిష్ కర్రీ ఎలా చేస్తాను, ఇంకా నాకుండే థాట్స్ అన్నీ మీతో షేర్ చేస్తానండి డెఫినెట్లీ. ఇంకా మీకు ఏ విధంగా వ్లాగ్స్ కావాలో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను చేసేందుకు ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి అండి ఏం చేస్తున్నానో. ఆయిల్లో వడలు వేసేటప్పుడు ఆయిల్ పైన పడిద్దని దూరంగా జరిగిపోతూ ఉన్నాను. కొన్నేమో బాగా వస్తున్నాయి, కొన్నేమో తునిగిపోయినట్లు వస్తున్నాయి. ఇంకా మా సిస్టర్ వీడియో షూట్ చేస్తుంది కదా,
ఇంకా ఆ ఫోన్ వచ్చి ఎక్కడ బాండిల్లో పడిద్దో అనేసి అదొక టెన్షన్. ఇంకా మా సిస్టర్తో అయితే నేను అన్నాను, ఆ ఫోన్ బాండిల్లో పడిద్ది అనేసి దూరంగా పెట్టు అనేసి నేనంటే తనేమో ఏమంటుంది, ఇంకా వీడియో ఎలా వస్తుంది, ఇంకా అందరూ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళందరూ ఏమనాలి, వాళ్ళందరూ ఇంకా హ్యాండ్తో పట్టుకోకుండా ట్రైపోడ్కి పెట్టి వీడియోస్ అయితే షూట్ చేస్తుంటారు. అప్పుడు కొంచెం స్లిప్ అయిన మొబైల్ పగిలిపోద్ది కదా అనేసి అయితే అంటూ ఉంది. ఇంకా ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసి